చందమామ కథ. నల్ల బంగారం. ఒక ఊరిలో పెద్దోడు చిన్నోడు అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వారు నివసించే ఊరికి 300 మైళ్ల దూరంలో ఒక కొండ ఉన్నదని, ఆ కొండ మీద బంగారం ఉన్నదని తెలిసింది. బంగారం అంటే ఎవరికైనా ఆశే కదా. భేష్, బాగా ఉంది తమ్ముడు, మన వెంట కొంతమంది కూలీలను తీసుకువెళ్లి అక్కడ ఉన్న ఆ బంగారం అంతా తెచ్చుకుందాం. ఎలాగైనా శ్రమపడి ఒక్క మణుగు బంగారం తెచ్చుకున్నామంటే మనిద్దరము ఆ జన్మాంతము హాయిగా కాలి మీద కాలు వేసుకుని కాలక్షేపం చేయవచ్చు అని పెద్దోడు చిన్నోడికి ఆశ పెట్టాడు. కష్టం లేకుండా తేరగా దొరికితే అనుభవిద్దామని చూస్తూ ఉంటాడు పెద్దోడు. అందుకనే సునాయాసంగా బంగారం దొరుకుతుందని వినేసరికల్లా అతను ఆశపడ్డాడు. కాని చిన్నోడి ఉద్దేశం వేరు. ఈ కారణం చేతనే కొండ మీద బంగారాన్ని గురించి తన అన్న అంతగా ఆత్రపడి చెప్పినా చిన్నోడు ఎక్కువ ఉత్సాహం చూపలేదు. అయినప్పటికీ పెద్దవాడి మాట జవదాటం ఇష్టం లేక పెద్దోడితో చిన్నోడు సరే అన్నయ్య, అలాగే వెళ్లి తెచ్చుకుందాంలే అని తన సమ్మతి తెలిపాడు. పెద్దోడు కొంత సొమ్ము చేత పుచ్చుకొని కూలీ జట్టుని వెంట పెట్టుకుని మజిలీలు చేసుకుంటూ ఇంచుమించు 1 నెల రోజులకు ఆ పర్వతం చేరుకున్నాడు. ఆత్రంతో ఉన్న అన్నగారు కూలీలతో సహా గబగబా కొండెక్కి వెంటనే తవ్వకం పని ప్రారంభించాడు. తమ్ముడు మాత్రం అతనితో వెళ్ళక, అన్నయ్య, అందరము కొండపైన కూర్చొని చేసేదేమున్నది, నువ్వు పని పూర్తి చేసుకుని వచ్చే వరకు నేను కిందనే ఉండి కాపలా కాస్తాను అనేసరికి పెద్దోడు సరే అన్నాడు. చిన్నోడు కొండ దిగువన ఉన్న ఆ గ్రామస్తులను మంచి చేసుకుని చిన్న నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. కొద్ది రోజుల కల్లా తను వారి మధ్యలో తలలో నాలుకగా మసులుకుంటూ ఉండడం చేత వారు చిన్నోడి కోరికలన్నీ కాదనకుండా తీరుస్తూ వచ్చారు. కొంతకాలమైన తర్వాత చిన్నోడు ఆ ఊరి మున్సిపు దగ్గరికి వెళ్లి, అయ్యా, నేను ఇలా వ్యర్థంగా కాలం గడపటం బాగాలేదు కనుక మీరైనా నాకు ఏదైనా పొలం కౌలుకు ఏర్పాటు చేయించండి. పంట పండగానే రుణాలు తీర్మానం చేసుకుంటాను అని కోరేసరికి గ్రామ మున్సబు సంతోషంతో అతడికి 3 ఎకరాల నేల, అది సాగు చేయడానికి అవసరమైన పరికరాలు, ధనము, పరివారము అన్ని సమకూర్చి పెట్టాడు. ఈ విధంగా తనకు లభించిన సాయంతో చిన్నోడు కష్టపడి పొలం సాగు చేసి పండించాడు. అతనికి దైవ సాయం తోడుపట్టడం చేత పంట బాగా పండింది. వ్యవసాయ ఖర్చులు, మునసబు పెట్టిన మదుపు పోను నికరంగా 25 బస్తాల ధాన్యం చిన్నోడి వంతుకు మిగిలింది. చిన్నోడు ఇలా కష్టపడి బాగుపడినందుకు ఆ గ్రామస్తులందరూ సంతోషించారు. అతను తన వంతు ధాన్యాన్ని మునసబు ఇచ్చిన ఒక చిన్న గుడిసెలో దాచుకొని కులాసాగా కాలం గడుపుతున్నాడు. అతను పంట పండించి ధాన్యం నిల్వ వేసుకోవడానికి సుమారు 6 మాసాల కాలం పట్టింది. కూలీలతో సహా మరి కొద్ది రోజులకే అతని అన్న పెద్దోడు కొండ దిగొచ్చాడు. వారి స్థితి ఎలా ఉన్నదంటే తెచ్చుకున్న సొమ్మంతా ఖర్చయిపోయింది. ఆహార పదార్థాలన్నీ అయిపోయాయి. ఒక్క అడుగైనా ముందుకు పడక వారందరూ ఆకలి దప్పులతో శోషించిపోయారు. ఈ 6 నెలల్లోనూ కూలీల సహాయంతో పెద్దోడు సంపాదించుకుని వచ్చిన బంగారపు పెళ్లలు మాత్రమే అతని దగ్గర మిగిలి ఉన్నాయి. కాని కడుపుకు తిందామంటే చారెడు ధాన్యపు గింజలైనా చేతిలో లేవు. పెద్దోడు అతని వెంటనున్న కూలీలు ఆకలితో అలమటించిపోతున్నారు. కాని ఈ పల్లెటూరులో వీరందరినీ ఆదరించేవారెవరు? పెద్దోడి దగ్గర బంగారం ఉన్న మాట నిజమే, కాని ఈ సమయంలో ఈ పల్లెటూరులో అదేమన్నా కూడు పెడుతుందా? అదనకు అక్కర వస్తుందా? పెద్దోడు దిగి వస్తూనే దాపరికం లేకుండా తన అవస్థ తమ్ముడికి తెలుపుకున్నాడు. అది విని చిన్నోడు, అన్నయ్య, అందరకు ఈ గ్రామంలో అన్నం దొరుకుతుంది, కాని భోజనం పెట్టినందుకు గ్రామస్తులు తలకొక బంగారు పెళ్ల చొప్పున పుచ్చుకుంటారు అని చెప్పేసరికి పెద్దోడు ఉగ్రుడైపోయాడు. తమ్ముడు గ్రామస్తులతో కలిసి తను కష్టపడి సంపాదించుకొచ్చిన బంగారం కాస్త కాజేయడానికి ఈ వ్యూహం పన్ని ఉంటాడని అతనికి అపోహ కలిగింది. ఈ అపోహతోనూ కోపంతోనూ పెద్దోడు ఆవేశపూరితుడై బస్తాలోని బంగారు పెళ్లన్నిటిని అక్కడ కుమ్మరించి, సరే తమ్ముడు,
మా వద్ద ఉన్న సొమ్ము ఇదే, దీనిని గ్రామస్తులకు ఇచ్చి మాకు ముందు తిండి ఏర్పాటు చేయించు. ఇంతకంటే ఏం చేయగలం? ఏదో విధంగా ప్రాణాలు నిలబడితే తర్వాత మాట చూసుకోవచ్చు అని నిస్పృహతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. వెంటనే చిన్నోడు తన కుటీరంలో దాచుకున్న బియ్యం తీసి పేదరాజు పెద్దమ్మని రప్పించాడు. పెద్దోడు కూలీలు శుభ్రంగా స్నానం చేసుకు వచ్చేటంతలో పంచభక్ష్య పరమాణాలతో వంట సిద్ధమైంది. 6 మాసాల నుంచి ఇటువంటి తిండికి ముఖం వాసిపోయిన పెద్దోడు కూలీలు ఈ భోజనాన్ని వరప్రసాదంగా భావించారు. భోజనాలవుతున్నప్పుడు చిన్నోడు తన సంగతి సందర్భాలన్నీ చెప్పేసరికి అన్నగారు ఆశ్చర్యపోయాడు. తర్వాత ఆ బంగారపు పెళ్లలన్నీ అన్నకు తిరిగి ఇచ్చి వేస్తూ, అన్నయ్య, అనవసరంగా నువ్వు నా పైన అపోహపడ్డావు గాని నీ సొత్తు నాకు చీపిరి పుల్లంతైన అవసరం లేదు. నా రెక్కలు చల్లగా ఉంటే అదే 10,000 అనగానే పెద్దోడు తన దురహంకారానికి తానే పశ్చాత్తాపడ్డాడు. తమ్ముడు, నేను బంగారం కోసం ఆశపడి అనవసరంగా కాలం వృధా చేశాను. అదే కాలంలో నువ్వు నల్ల బంగారం అనే నేలను పండించి హాయిగా నువ్వు తిని 10 మందిని పోషించగలిగావు. నిజానికి ప్రజ్ఞ అంటే నీదే ప్రజ్ఞ అని చెప్పి అనేక విధాలా మెచ్చుకున్నాడు. అప్పుడు అన్నదమ్ములిద్దరూ ఇంటికి వెళ్లిపోయి ఖాళీగా పడి ఉన్న బంజరులను ప్రభుత్వం వద్ద నుంచి కౌలుకు తీసుకుని పండించడం ప్రారంభించారు. కాయ కష్టం వల్ల కలిగే లాభాలను, వాటి విలువను తమ్ముడు చేసి చూపించిన పాఠం వల్ల పెద్దోడు గ్రహించి అవలంబించాడు. నాటి నుంచి వారు పేరొందిన రైతు బిడ్డలై రాణించి గొప్ప ఐశ్వర్యవంతులైనారు. చందమామ కథ. విద్యారేఖ. చాలా కాలం క్రిందట ఒక గురువు గారి ఆశ్రమంలో విద్య అభ్యసించడానికి ఒక విద్యార్థి వచ్చాడు. ఆశ్రమంలో విద్యార్థులందరూ తమ గురువు చెప్పిన విషయాలను ఆకలింపు చేసుకోవడంలో చురుగ్గా ఉండేవారు. కానీ కొత్తగా వచ్చిన ఈ విద్యార్థి మాత్రం వాళ్లను అనుసరించలేకపోతున్నాడు. వాళ్లతో సమానంగా రాణించలేక విఫలమవుతున్నాడు. గురువు గారు ఇదంతా గమనిస్తున్నారు. ఒకరోజు ఆయన ఆ శిష్యుణ్ణి పిలిచి హస్త సాముద్రికాన్ని పరిశీలించదలిచి చేయి చాచమన్నాడు. కొద్దిసేపు శిష్యుడి చేతిని పరిశీలించిన మీదట శిష్యుడితో, శిష్య, నీ జాతక రీత్యా నీకు విద్యాయోగం లేదు. ఎంత వెతికినా నీ చేతిలో విద్యకు సంబంధించిన రేఖ కనిపించడం లేదు అన్నాడు. అప్పటికే నిస్పృహలో ఉన్న ఆ శిష్యుడు ఇంకా కృంగిపోయాడు. నాయనా, నీవిక మీ ఇంటికి వెళ్లి నీకు తగిన వృత్తిని అవలంబించడం ఉత్తమం అన్నాడు గురువు. బరువెక్కిన హృదయంతో ఇంటి బాట పట్టాడు శిష్యుడు. దారిలో మది నిండా ఆలోచనలే. ఓ పక్క తల్లిదండ్రులు ఏమంటారోననే బాధ, మరో పక్క స్నేహితులు గేలి చేస్తారనే శంక, ఇరుగు పొరుగు వారు తనని తక్కువగా చూస్తారేమోననే సందేహం. ఇలా పరిపరి విధాల ఆలోచిస్తూ ముందుకు సాగిపోతున్నాడు. కొంత దూరం వెళ్ళాక దాహంగా అనిపించింది. చుట్టూ చూశాడు. ఒక గ్రామం సమీపంలో చేదబావి కనిపించింది. గ్రామస్తులు అందులో నుంచి ఒక రాతి గిలక సాయంతో నీటిని తోడుకుంటున్నారు. ఆ బావిలోని నీటితో దాహం తీర్చుకొని పక్కనే ఉన్న చెట్టు నీడన సేద తీర్చుకుందామని కూర్చున్నాడు. బావి వైపే చూస్తున్నాడు. తాడుతో ఒరిపిడి చెందడం వల్ల రాతి గిలక అరిగిపోయింది. అది చూసి శిష్యుడి మదిలో ఒక ఆలోచన మెదిలింది. చేదగా బలహీనమైన తాడు వల్ల ఒక రాయే అరిగిపోయింది. అలాంటిది సాధనతో నేను విద్యను ఆర్జించలేనా? నా విద్య పూర్తి చేసుకోకుండా ఇంటికి తిరిగి వెళ్ళను అని దృఢ నిశ్చయంతో ఆశ్రమానికి తిరుగుముఖం పట్టాడు. తిరిగి వచ్చిన శిష్యుడిని చూసి గురువుగారు ఆశ్చర్యపోయారు. ఆ శిష్యుడు గురువుగారికి మళ్లీ తన అరచేయి చూపించి, గురువుగారు, మీరన్న విద్యారేఖ ఎక్కడ ఉంటుందో నాకు చూపించండి అన్నాడు. గురువుగారు తన వేలితో శిష్యుడి చేతిలో విద్యారేఖ గుర్తులు చూపించాడు. ఇప్పుడే వస్తానంటూ బయటికి వెళ్ళాడా శిష్యుడు. దగ్గరలో ఉన్న ఒక పదునైన రాయిని తీసుకుని గురువు గుర్తును చూపించిన చోట గీతలాగా కోసుకున్నాడు. తిరిగి గురువు గారి దగ్గరికి వచ్చాడు. గురువుగారు, నాకు కూడా విద్యారేఖ ఉంది, నేను ఇంటికి వెళ్ళదలుచుకోలేదు, దయచేసి మిగతా వాళ్లతో పాటు నాకు విద్యను బోధించండి అని ప్రాధేయపడ్డాడు. గురువు గారికి నోట మాట రాలేదు. శిష్యుడికి విద్య పట్ల గల ఆసక్తిని చూసి ఆయన హృదయం ద్రవించిపోయింది. అతని పట్టుదలకు ముగ్ధుడయ్యాడు. అతనికి కూడా విద్య నేర్పడం ప్రారంభించాడు. అనతి కాలంలోనే ఆ విద్యార్థి మిగతా వారందరినీ మించిపోయాడు. పెద్దయ్యాక ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన భాషగా భావిస్తున్న సంస్కృతానికి వ్యాకరణం రచించాడు. చరిత్రలో మిగిలిపోయాడు. ఆయన పేరు పాణిని.